స్వాతి మలివాల్ కేసులో బిభవ్ కుమార్ అరెస్టుతో దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందని ఆరోపించిన సీఎం కేజ్రీవాల్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఒక్కొక్కరిని అరెస్టు చేయడం కాదు, అక్కడే తమ నేతలందరినీ ఒకేసారి అరెస్టు చేసుకోవాలని కేంద్రానికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆప్ ఏ క్షణమైనా బీజేపీ ఆఫీసును ముట్టడించే అవకాశాలున్నాయి. దీంతో బీజేపీ ఆఫీసు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. బీజేపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ పెంచడంతో పాటు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాలయానికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. స్వాతి మలివాల్ కేసులో బిభవ్ కుమార్ అరెస్టుతో దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందని ఆరోపించిన సీఎం కేజ్రీవాల్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఒక్కొక్కరిని అరెస్టు చేయడం కాదు, అక్కడే తమ నేతలందరినీ ఒకేసారి అరెస్టు చేసుకోవాలని కేంద్రానికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆప్ ఏ క్షణమైనా బీజేపీ ఆఫీసును ముట్టడించే అవకాశాలున్నాయి. దాంతో బీజేపీ ఆఫీస్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. వంశీ, ప్రస్తుతం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసుల హడావిడి, కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ కు వెళ్లే రహదారులన్నింటి కూడా ఢిల్లీ పోలీసులు బ్యారికేడ్లతోటి మూసివేశారు. పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా చేరుకున్నాయి. ఎందుకంటే ఒకటే రోడ్ లో మొదట ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ వస్తుంది. అక్కడి నుంచి దాదాపు 200 మీటర్ల దూరంలో బీజేపీ కేంద్ర కార్యాలయం ఉంటుంది. కాబట్టి ఈ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎటువంటి అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మొదట కేజ్రీవాల్ ఈ ప్రొటెస్ట్ కు నాయకత్వం వహిస్తాడనుకున్నప్పటికీ తర్వాత విరమించుకున్నాడు. కేవలం స్థానిక నేతలు, ఎంపీలు మాత్రమే ఈ ప్రొటెస్ట్ కు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే పోలీసుల పర్మిషన్ అనేది లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ ని కూడా మూసివేయడం జరిగింది. దాదాపు 10:30 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ మెట్రో స్టేషన్ మూసి ఉంచుతామని చెప్పేసి డిఎంఆర్సీ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కూడా ప్రకటించారు. సో మొత్తం మీద కూడా ఎటువంటి ఆందోళన అనేది కూడా జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలేంటి కూడా తీసుకుంటున్నారు. అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేసే విషయం పైన కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళని ఇళ్లలో నుంచి ఆఫీస్కి వచ్చే అనుమతిని కూడా పోలీసులు నిరాకరిస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల యొక్క ప్రయత్నాలంటివి కూడా పోలీసులు విఫలం చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కనుక పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తే మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అనేది కూడా నెలకొనే అవకాశం ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మరొకవైపు దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి బిభవ్ కుమార్ ను 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.